ప్లీజ్ యూజ్ హెడ్ఫోన్స్. దయచేసి హెడ్ఫోన్స్ యూజ్ చేయండి. మా కంటెంట్ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాసెస్ క్యాన్సర్. ముందు మాట, ఈ వీడియోని మీరు ఫ్రీగా ఉన్నప్పుడే చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మేము పడిన కష్టం మీకు అర్థమవుతుంది. దయచేసి పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మీ ఆదరణ, అభిమానం మాకు, మా ఛానల్కి ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం. ఆదిత్య నన్ను కలవలేదు, నిజమే. కానీ ఒకరోజు ఫోన్ చేశాడు. కాల్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక మాట చెప్పాడు. హే ఆదిత్య. హలో సార్, గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మీతో ఇలా మాట్లాడుతున్నాను కదా. ఆ రాహుల్ గడి కేసులో టైం లిమిట్ పెట్టి మరి నా దోల తీర్చేశారు కదా సార్. బా నలిపి పారేసిన ఎఫ్ఐఆర్ నన్ను నలిపేసింది సార్. ఎలాగైతేనేం కేసు కంప్లీట్ చేసావు. నీ జాబ్ నువ్వు సొంతం చేసుకున్నావు. నువ్వు ఏదైతే కావాలనుకున్నావో అది నీకు మళ్ళీ దక్కింది. హ్యాపీయా? సార్ నాకు కాకి చొక్కాకి సెట్ అవ్వదు సార్. ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు? జరిగింది ఏదో జరిగింది. ఎందుకంటే నేను దానికి అన్ఫిట్. ఇక మీరు నా దారికి అస్సలు అడ్డు రాకండి సార్. పవర్ ఉన్నావు యూజ్ చేయలేకపోతున్నామని ప్రతిరోజు బాధపడే పోలీసులు, ఛాన్స్ దొరికితే సిన్సియర్గా డ్యూటీ చేద్దాం అనుకునే పోలీసులు, నీతి నిజాయితీతో పబ్లిక్కి సర్వీస్ చేద్దాం అనుకునే పోలీసులు బయట చాలామంది ఉన్నారు సార్. వాళ్ళని ఆ ట్రాఫిక్ల దగ్గర బలిసినోడికి బందోబస్తుగా కాకుండా వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు పవర్స్ ఇవ్వండి సార్. మీకు చేతనైతే వాళ్ళకి పవర్స్ ఇచ్చి చూడండి సార్. సిటీలో క్రిమినల్సే ఉండరు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? రికమెండేషన్ కాదు సార్, నిజాయితీ గల వాళ్ళకి ఒక చిన్న అవకాశం అంతే. అతని పేరు కార్తికేయ. పోలీస్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన పర్సన్ సార్. పైగా పోలీస్ యూనిఫామ్ అంటే బాధ్యత కూడా ఉన్నాడు. బలుపు కూడా మనోడికి భయంకరంగా ఉంది. వాడికి ఆ పవర్ ఇచ్చి చూడండి సార్. సిటీలో క్రైమ్ రేట్ ని చాలా తగ్గిస్తాడు. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేయండి సార్. నువ్వు చాలా తేడా నా కొడుకురా. చెప్పావుగా, చేస్తలే. థ్యాంక్ యూ సార్. ఒకప్పుడు తప్పు చేస్తూ తప్పించుకొని తిరిగేవాడు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని తప్పులు నా కొడుకుల్ని లోపలేశాడు. తప్పుల్ని తుడిచేయాలని వచ్చే వాళ్ళని తప్పకుండా అవకాశం ఇమ్మన్నాడు. ఆఖరికి తప్పు చేశానని తప్పు ఒప్పుకున్నాడు. అందుకే తప్పుకున్నాడు. అంటే ఏంటి సార్? ఆదిత్య చాప్టర్ ఇంతటితో క్లోజా? వాడి మీద కాన్సన్ట్రేషన్ పెడితే కనిపెట్టచ్చేమో. గట్టిగా ప్రయత్నిస్తే వాడిని పట్టుకొచ్చేమో. నాకు తెలిసిన కేడి నా కొడుకు కథ ప్రకారం వాడిని అర్థం చేసుకోవడం అసాధ్యం. మొదలెక్క కావచ్చేనామా సేవ పెటికలే సిద్ధమా కాముకుంటున్న కరుమబులే సాక్ష్యమా అన్న ప్రేమే ఆయుధమా అన్న కోసం మొత్తలేదే అరచకమా అసురుడు విలయ ప్రళయ ప్రమాదయ సురుడు అగోరుదయ్యమాంతమడికే వివక్షాడు స్వామి ఈసారి యుద్ధం నీదే స్వామి స్వామి ప్రళయమా
సురుడు ఏంటి అత్తారింటికి వచ్చినట్టు వచ్చినావు? మీరు ఫీల్ అవ్వట్లేదేమో, మేము బయట మాత్రం ఫిక్స్ అయిపోయాం సార్. ఏమని? మీరు మా మాలని. మూసుకొని విషయం చెప్పు. అదే సార్, కంప్లైంట్ ఇద్దామని వచ్చినా సార్. ఎవరి మీద? మేమేద కాదులేండి, అలా చూస్తారండి. మా ఆవిడ మీద. వాట్? ఈ టైంలో ఎవరు? 100 ఏళ్ళు సార్, అనుకునే లేదు, అప్పుడే ఫోన్ చేస్తాంది. సార్ 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 ఏం మాట్లాడుతుంది సార్, ప్లీజ్ సార్. హలో బేబీ. గ్యాస్ కట్టేసానే. స్టోర్కి వెళ్ళి కూడా బియ్యం కూడా తెచ్చేసాను. మన బుడ్డి కూడా కడిగేసానే. చిన్న పనిలో ఉన్నాను నాన్న. అన్న ఎంట్రీ వేరే లెవెల్, అన్న స్టైల్ వేరే లెవెల్, అన్న లుక్స్ వేరే లెవెల్, అన్న పంచ్ వేరే లెవెల్, వేరే లెవెల్, వేరే లెవెల్, ఎక్సలెంట్ వేరే లెవెల్. నిన్ను చిన్నోడు నీ అంత చూడగా వచ్చాడు, స్వాగత్ చూడు ఫాస్ట్ మాత్రం పండగే. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఒక ల్యాప్టాప్ అరింది. సర్లే ఉంటా. దరిద్రం. మీ ఆవిడ మీద ఏమైంది అసలు? అదేం లేదు సార్, ఒకప్పుడు నేను కొడితే అది పడి ఉండేది. మధ్యలో ఒకడు వచ్చినాడు, గీతలో కృష్ణుడిలాగా. అదే మీ ఆదిత్య. ఇచ్చినాడు ఉచిత సలహాలు. ఆడవాళ్ళు భరించేంతవరకే మగాడి పత్తనం. భరించడం మానే కొట్టు. ఓకే సార్. ఇష్టం వచ్చినట్టు కొట్టు. ఇప్పుడు నేను మాత్రం తింటున్నాడు. అవే సార్ దెబ్బలు. సార్ ప్లీజ్ సార్, కేసు తీసుకోండి సార్, దాని మీద యాక్షన్ కూడా తీసుకోండి సార్. రేయ్, నువ్వే క్రిమినల్. నీ మాటలు నేను నమ్మాలి. ఏషాలు వేస్తున్నావా? అది పోలీస్ చేశారుగా, నా మాట కూడా నమ్మండి సార్. రేయ్, ఈ రోజే రిలీజ్ అయ్యావు. మూసుకొని వెళ్లకుండా ఏంట్రా ఈ ఎక్స్ట్రాలో? మీతో కాకపోతే ఇంకెవరితో చేస్తాం సార్. ఒక్క విషయం, ఆదిత్య గారిని మాత్రం వదలను. వాడి చావు నా చేతుల్లోనే. ఎవరు సార్ వాడు? ఓ ల్యాండ్ కబ్జా కేసులో ఆదిత్య విని అరెస్ట్ చేశాడులే. అది ఒకప్పటి కథ. పాత విలన్ వాడు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారులే. అది సరే, నువ్వేంటి అర్జెంట్ కాల్ చేసావు? కలవాలని ఏంటి మ్యాటర్? నా వల్ల కాదురా. ఏందిరా ఇది? పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల మింగించుకున్న వాళ్ళందరినీ కబురు పెడితే వచ్చాం. మ్యాటర్ ఏందో చెప్పకుండా ముఖాలు చూసుకుంటే ఏం వస్తుందిరా? చెప్పరా, నువ్వనా చెప్పరా. ఆహా, తొందరగా ఇంటికి పోకపోతే మీ పిల్లని తంతునని భయమా? సునామీ నన్ను రెచ్చగొడితే నేను సృష్టించే సునామీకి నువ్వు తట్టుకోలేవు.
తెగిపోయావురా. స్వామి నిన్ను మధ్యలో రావద్దు. స్వామి నిన్ను మాట్లాడే అధికారి ఇల్లా. కళ్ళ ముందర అన్న సస్తాద్రే కాపాడుకుంటున్నో దమ్ లేరే తెరకో. స్వామి ఏంటి కోపం వచ్చిందా? వాడు అన్న దాంట్లో తప్పేముంది? ఊరికే గుసాయిస్తే సరిపోదు. ఇక్కడ గుండెల్లో దమ్ముండాలా. అంటే ఏంటి? వీడికి ఉందనా లేదనా? ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మాట్లాడే ప్రయోజనం లేదు. నిన్ను వెళ్ళి కాకి సొక్కా వేసుకున్న ప్రతి పోలీసుని వరుస పెట్టి నరుకుతా. ఎవడొస్తాడో చూస్తా. వెళ్తా, ఇప్పుడే వెళ్తా. హలో సార్, మన వాళ్ళు ఎక్కడున్నారా? అది కాదు. ఆదిత్య ఎక్కడున్నాడో తెలుసుకొని వాడు ఏం చేయండి రా. సార్ ఆపరేషన్ డి ఫెయిల్ అయింది సార్. అంతేకాదు సార్, ఈ మధ్య మన డిపార్ట్మెంట్కి ఎవడో రాంగ్ మెసేజ్ పంపించాడు. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? పంపించినాడు ఎవడో? ఆ డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? ఎనీ రాంగ్ ఇన్ఫర్మేషన్? తెలుసు సార్, కానీ వచ్చినాడు ఎవడో దమ్మున్నాడని బయట టాక్. రే నాగా వదులురా. సౌండ్ చేస్తే కోసి పరదొబ్బుతా. నీ అబ్బరే. नायक नहीं जिचक जिचक खल नायक हूँ मैं जिचक 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 जुल्मी बड़ा दुखदायक हूँ मैं है प्यार क्या मुझको क्या खबर రే ఎటకారంగా చూడొద్దు. నేను అసలే బాత్రూమ్ డాన్సర్ని, బాత్రూమ్ సింగర్ని కూడా అనుకో. రే జిత్తు, నీతో గంటలు గంటలు సొల్లేసే మూడు నాకు లేదు. నీతో క్విజ్ ప్రోగ్రామ్ పెట్టే ఓపిక నాకు లేదు. నాకు కావాల్సింది నువ్వు కక్కేసావనుకో, నాలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని పరిచయం చేస్తా. లేదనుకో నాలో ఉన్న సైకో గాన్ని పరిచయం చేస్తా. పక్కా రే. చెప్పు. నాగా నువ్వు నా పర్సనల్ విలన్ విరా. సోది. పచ్చిగా చెప్పాలంటే నువ్వు నా సెటప్ బే. లవ్ యూ రా జిత్తు. ఇప్పుడు నా చేతిలో ఉంది నీ జుట్టు. నీ డోంట్ ల్యాగ్, కమ్ టు ద మ్యాటర్. నాతో రొమాన్స్ ఇలాగే ఉంటుంది మామా. చెప్పు. నిన్ను లేపేద్దామని ప్లాన్ చేసిన మాట నిజమే, కానీ అటాక్ చేసింది మా వాళ్ళు మాత్రం కాదు నాగా. అయినా రే వీక్నెస్ ని అడ్డం పెట్టుకొని ఆడుకోవడానికి ఈ జితేంద్ర ఆడంగి నా కొడుకు కాదు, ఈ విశాఖపట్నానికే బ్రాండ్. అది ఏదైనా ఎంత పెద్దదైనా నేరుగా వచ్చి నరకడమే ఇట్స్ మై నేచర్. గట్ ఇట్? నాకు నీ మీద వచ్చిన చిన్న డౌట్కే నీకు కింద పైన చిరిగిపోయింది. నాకు విసుగు తెప్పించావనుకో, ఏ పార్టుకు ఆ పార్టు చీల్చిపాటు దొబ్బుతా. నాగా నేను ఘాట్ రోడ్ లాంటోడ్ని. ఎలా పడితే అలా బండేసుకొని వస్తే నువ్వు చెల్లించక తప్పదు భారీ మూల్యం. అయితే రారా నా కొడక, రారా కొడక్క. ఈయనొకడు. హలో నాగా ఉన్నావా? 2 minutes ఆగు. నాగా అసలు ఏం చేస్తున్నావు? నాగా జిత్తుని అరెస్ట్ చేసావంట, నిజమేనా? అరెస్ట్ చేసింది లాస్ట్ పార్ట్లోనే. ఈ పార్ట్లో వీడి పార్ట్స్ ఇరగదీసే పనిలో ఉన్న పానకంలో పుడకలాగా మీరే ఫోన్ చేశారు. ఏంటి అరెస్ట్ చేసావా? బాక్స్ ఆఫీస్ బద్దరైపోయింది బంగారం. నాగా నేను చెప్పేది విను. ఇప్పుడే బయట నీకున్న బ్యాడ్ నేమ్ చాలు, ఇక ఆపేసాయి. ఆపమని చెప్తున్నా. నో 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 నో. పిల్ల బిత్రేగాళ్ళు 100 అంటారు, నచ్చని వాళ్ళు నానా రకాలుగా రంకెలేస్తారు. నాకు తెలిసింది ఒకటే, నన్ను కెలిగితే ఎవరికైనా 70 mm రాటే. నాగా నీకున్న క్వాలిటీస్కి మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారని ఆలోచించవా? నేనే ఒక డిస్టర్బ్ గాడిని. ఇక్కడ నా క్వాలిటీ మీద నాకు ఒక క్లారిటీ ఉంది సార్. నేను ఇప్పుడు ఒక మంచి ఫ్లోలో ఉన్నా. మీరు ఇలా ఫోన్ చేసి పంచాయతీలు పెడితే అలా కాదురా,
తర్వాత నేను ప్రాసల్లో పరుచూరి ప్రదర్శనే మించిపోతా. ఈ యాక్షన్ సీన్ అయ్యాక మిమ్మల్ని మీట్ అవుతా. అప్పటిదాకా సెలవు. అలా కాదు. ఎక్కడికి పోయారా వాడు? ఈ రోజు వాడిని వదలకూడదురా. ఈ రోజు నా చేతులు చావే రానికి. స్టార్ట్ చేద్దామా? ఏంట్రా లుక్? విలనిజం అనే సబ్జెక్ట్ లో నేను టాపర్ని రా. చూస్తావా విలనిజం? చచ్చవరా నా కొడక ఈరోజు నా చేతిలో. పిల్లనా కొడక, ఈ ఏరియాలో తిరిగే రాజుగారు ఎక్కడున్నారా? అరే ఏందన్నా పరిచయం అవుతున్నావు? అన్నతో ఏమైనా మోసపోయిందామా ఏంది? తెలుసురా. రాజన్న కోసం వచ్చేదే ఇద్దరు. ఒకటి వాళ్ళ అమ్మ అన్న పెట్టడానికి, 2 మోసపోయాం వాడిని వేసేయాలని నీలాంటోళ్ళు. రాజన్న అమ్మ ప్రేమకి లొంగుతాడు. మీలాంటి అడుగు పందులకి మా రాజన్న అస్సలు దొరకడు. వచ్చిన దారిలోనే పోండి. వదులురా, వదులురా, వాడిని ఈ రోజు ఇడిసేదే లే, వాడిని లేపేయడానికే ఫిక్స్ అయ్యి వచ్చినాం. అన్నని చూసిన ప్రతి ఒక్కరు ఇలాగ అడ్డగోలుగా మాట్లాడినోలే. నీకొక మాట చెప్తా, వింటే నీకే మంచిది. అన్న దీపావళి పటాస్ లాగా నువ్వు ముట్టిస్తే సర్రుమని వెలుగుతాడు, కానీ ఇప్పుడు బయలుతాడు ఎవ్వరికి తెలీదు. వెలిగించగానే తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి, అంతేగాని దగ్గరకు వచ్చి ముఖం పెట్టి చూడకూడదు. పెడితే ఆ తర్వాత అద్దంలో ముఖం పెట్టుకోలేనంత ఘోరంగా ఎడతాడు. వాడు మమ్మల్ని మోసం చేశారా పిల్లనాయలా? అన్న ఏం చేయకపోయినా రైటే, అన్న ఏం చేసినా రైటే. అసలు రాజన్న ఎప్పుడూ రైటే. నువ్వు వాడి గురించి బాగానే చెప్తున్నావు. నువ్వు వానికి ఏమవుతావురా? నేను రాజన్న ఫ్యాన్ని. ఆగడ్రా, ఈడు ఆడిని ఫాలోవర్ అంట. ఈయన వేస్తే వాడే మన దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత వాడిని వేసేద్దాం. నీకేమా ఫోను? అవతల ఉండేది మా చిచ్చా. రే గూట్లే, నన్నేసేయాలంటే నా దగ్గర రావాలి కానీ గల్లీలో పిల్లల్ని ఎత్తుకుపోయేలాగా పంచాయతీలేంట్రా నీ అబ్బరే. ఇది వార్నింగ్ అనుకో, ఇంకేమన్నా అనుకో. ఆడ మా చోటుగానికి ఏమన్నా అయ్యిందనుకో. నీ శాల్తీ గలాంత్. ఏంట్రా క్యాపిచ్చు? ఏంటి లెక్కేస్తున్నావా? నువ్వు ఎన్ని లెక్కలేసినా అది తుస్సే. అయినా అర్థం కాకుండా అడుగుతా, నేను ఇక్కడెక్కడ ఉంటే అక్కడ పిల్లగాడితో ముచ్చట్లేదురా. నువ్వు గానీ నీ బ్యాచ్ గానీ ఏది గానీ డైరెక్ట్ గా తెలుసుకోరా. మనందరం దొంగ నా కొడుకులే అమ్మా. మనకి ఒక పద్ధతి ఉండాలి. సిరాకు పడింది సార్లే గానీ నేను వెళ్ళే రూట్లోనే మీరు అడ్డొచ్చి మళ్ళా నా మీద మండిపడితే ఏమొస్తుందిరా? నీలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? చేతగా నా కొడుకులు అంటారు. ఈ సోదంతా ఎందుకన్నా నేనున్న లొకేషన్ షేర్ చేసా, అక్కడికి వచ్చేయండి, తెలుసుకుందాం. అను 1 మినిటే. పగటి కళలు కనబాక అన్ననేసేవాడు పుట్టనేలే. నేను విలన్ అనే సబ్జెక్టుకే టీచర్ని రా. నాగా నాగా వద్దు, మర్యాదగా వదులురా. నాగా చెప్పేది నీకే, మర్యాద వదులురా. ధరణి 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 పేరు వీడి చేతి మీద ఎలా పచ్చబుట్టగా ఎలా ఉంది? వీడికి ఏమైనా తెలిసి ఉంటుందా? ఏంట్రా లుక్కు? నాగా వెనకడిగేసాడా? నిన్ను చంపాలంటే ఇదే మంచి ఛాన్స్ రా. టైగర్ నాగా, టైగరు కొట్టరా, కొట్టు.
టైగర్ కళ్ళలో నీళ్ళ. నాకు అసలైన పండగ ఈ రోజేరా. रे 2 साल से तू मुझे पिछाप गिराया रे तू. रे टार्चर अब कैसा है तो तुझे बताऊंगा रे. చావు 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 రే నా కొడక. కొడుతూ ఉంటే నవ్వుతున్నావేంట్రా? రే జిత్తు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి నా మీదున్న పగ ఇష్టం వచ్చినట్టు తీర్చుకో. ఏంట్రా? నీ చేతి మీదకి పచ్చబొట్టు ఎలా వచ్చిందో చెప్పు. ఎవరు వేశారు? నిన్నేరా? చెప్పు, ఎలా వచ్చింది? ఇది నా చేతి మీదకి ఎలా వచ్చిందో నాకే తెలియదు. నేనిప్పుడే చూస్తున్నాను. నీ అబ్బా, ఎవడో నీ ఒంటి మీద పలక మీద చెక్కినట్టు చెక్కి వెళ్ళిపోతుంటే నాకు తెలియదంటావా? నువ్వు ఒక రౌడీవేనా? రే రే రే, ఎవడో వాడు? ఎవడో ఎవడో? రే జిత్తు, చెప్పరా? రే ఈ పచ్చబొట్టు పంచాయితీ నాకు తెలియదు. నిన్ను లేకపోతే చంపేస్తాను కొడక. నాగా, నా వాళ్ళెవరు లేనప్పుడు నా మీద చేయడం కాదురా. దమ్ముంటే నన్ను బయట కొదిలి చూడరా. వదిలేసా? ఏం పిక్కుంటావో పిక్కో, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, ఎక్కడికి రమ్మన్నా వస్తా. పేరు గుర్తు పెట్టుకో, టైగర్ నాగా. నేను ఒక్కనే వస్తా. ఏం చేసుకుంటావో చేసుకో. దానికన్నా ముందు నీ చేతిపై లిఖించిన నాకు అప్పగించు. నేను నీకే. ఒకవేళ మిస్ అయిందా తూ మిస్ హోజాయిగా సాలా. వాడు నీకే కాదు, నాకు కూడా కావాలి. నా ఒంటి మీద రాసిన చేతిని నేనే నరకాలి. ఆ చైని నీకు గిఫ్ట్ గా తెస్తా. ఆల్ ది బెస్ట్ రాజిత్తు. చైన్ గిఫ్ట్ గా ఇస్తా. చల్, నీ తలని నేను పట్టుకెళ్తా. తల జాగ్రత్త బే. వీళ్ళేమో విక్రమ్ గారు పరిగెత్తిచ్చి కొట్టినాడు. అయినా వీడన్నీ విక్రమ్ గారు కొట్టినాడు. నిన్ను अरे पागल है, तो हम सब एक रहे, क्यों झगड़ा करते? रुको। రాజు రమ్మన్నా కదరా, వచ్చాం. ఎక్కడ్రా? డోంట్ ఫియర్, ఆదిత్య రాజుగాడు హియర్. ఆ పాట నాకు ఒక మక్కిలు ఎరగొట్టి పారేంట్రా. నిన్ను నమ్మితే మోసం చేస్తావురా? అన్నో, ఏందట్టా మాట్లాడుతున్నావు? నీకు తెలవదా ఏంది? మోసం చేసేదానికే కదా నమ్మిచ్చేది. చూడన్నా, పని చేసుకొని ఎవడైనా బతికేద్దుడు, కానీ సిటీలో బతకాలంటే మోసం చెయ్యాలన్నా. అయినా ముండ మీద కోపం మొగుడి మీద చూపించినట్టు నా మీద పడతారేందన్నా? చూడు, మీ అసమర్థత అని నా ఏదం చేసుకున్నా. నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగి తప్పు నాదంటే ఎట్టాసామే? మా అయ్య ఎప్పుడు చెప్తా ఉంటారా, చచ్చేవాడు లచ్చ చెప్తాడని. అవేమి పట్టించుకోను.
సొల్లు మింగకరా రే. वो मरेगा रे, वो मरेगा, छोड़ दो उसे। నన్ను వదలండి స్వామి. वो आदमी रे, वो आदमी छोड़ दे, उसे मर जाएगा रे, मर जाएगा। సైలెన్స్, వదలండి రా వాణ్ణి. మనం సౌండ్ చేయాల్సిన టైం దగ్గరలోనే ఉంది. అప్పటి వరకు జస్ట్ సైలెన్స్. మిమ్మల్ని అందరినీ పిలిపించింది నేనే. అది అర్థమవుతోంది, కారణం ఏదో ఒకటి ఏడ్చుంటావు కదా, అది ఏడు. రే పెద్ద చిన్న మర్యాద లేదురా నీకు? నేను రెస్పెక్ట్ ఇచ్చాను, చదువుకోలేదులే. నా రెస్పెక్ట్ ఎట్లే ఉంటది. మా గురించి తెలిసే పిలిపించుకున్నావని అర్థమవుతుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? అనగనగా ఒక అడవి, అందులో అనుకోకుండా ఒక సింహాన్ని రాజుని చేశారు. అన్ని పవర్స్ ఇచ్చేశారు. కానీ కొద్ది రోజులకి మీరు రాజుని చేసి సింహాన్ని కాదని తెలిసే లోపే మీ జీవితాలన్నీ అతలా కుతలమైపోయాయి. ఐఎమ్ రైట్? yes ఐఎమ్ ఆల్వేస్ రైట్. వాళ్ళు చెప్పనక్కర్లేదన్నా, వాళ్ళ మొక్కలు చూడు, మొత్తం క్లియర్ గా తెలిసిపోతుందిగా. కరెక్ట్ గా చెప్పారు సూరి. మీరందరూ నేను అనుకున్నట్టు ఎంతగా రగులుతున్నారు. ఆశగా మీ పగ నాకు అర్థమవుతుంది. ఆ మంటకి మీ కత్తి పదును డైమండ్ కన్నా షార్ప్ గా ఉందని మీ కంటి చూపు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎవడికి ఎవడు కావాలనేది ఇంపార్టెంట్ కాదు. మన కత్తి వేటకి పోలీసు వాళ్ళు తలలు తెగాల. అది చూసినాడు ఎవడైనా సరే ఎక్సలెంట్ అనాలా, ఎక్సలెంట్ అనాలా, ఎక్సలెంట్. ఎవడైనా అని తీరాల్సిందే. ఆపండి సమయ. ఆల్రెడీ మాలేసి మరి మరణకండానికి యాగం చేస్తాండ. ఒక్కొక్కరిని బలిపడమే ఆలస్యం. దానికి ముహూర్తం పెట్టాలంటే ఒకడి హెల్ప్ కావాలి. కోనే ఓ? వాడు కూడా పోలీసోడే, పైగా మెంటల్ మాస్. ఆడి పేరేంటి? టైగర్, టైగర్ నాగా. మనిషి మోరతోదు, ముందోదు, మనసు ఉన్నోదు, మంచి చేయనోదు, మెల్లగా ముంచుతాడు, మంది మోడలేటాడు, మరణ ససనం లిఖించాడు. వరసు లెక్క చేయనోదు, లెక్కలు తెల్చడానికి ఫీల్డ్ లో అడుగు పెట్టినోడు విత్ మెంటల్ మాస్. పోలీస్ బాస్ మా టైగర్ నాగా. వచ్చాడు టైగర్ నాగా, నేరుగా ఎల్లి తీస్తాడు నరలు బాగా. వచ్చాడు టైగర్ నాగా, నేరుగా ఎల్లి తీస్తాడు నరలు బాగా. దీని అమ్మాయి టెన్షన్కి వెళ్ళి దమ్మేయాల్సిందే.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. హే కార్తికేయ, నువ్వేంటి ఇక్కడ? నాన్నమ్మకి హెల్త్ బాగాలేదంటే టాబ్లెట్ కోసం వచ్చాను సార్. మీరేంటి సార్ ఇక్కడ? నేనేంటికి వస్తానయ్యా, నేను దానికే వచ్చాను. సార్ చెప్పడం మర్చిపోయాను. ఏంటయ్యా ఇది? చదవండి సార్, మీకే అర్థమవుతుంది. బస్సు టైం అవుతుందని బట్టలు సర్దుకుంటా ఉంటే ఎవరు ఈ టైంలో? ఇది పొరపాటున పాడేసుకున్నట్లేదు, కావాలని పెట్టినట్టుంది. ఏంటయ్యా ఇది? లీవ్ లెటరా? చదవండి సార్, మీకే తెలుస్తుంది. హలో బ్రో, మొత్తానికి నీ కష్టం ఫలించింది. ఎలాగోలా కింద మీద పడి అయిపోయావుగా పోలీస్. ఎనీవేస్ కంగ్రాట్స్. గుర్తొచ్చింది, అవును నేను పోలీస్ యూనిఫామ్ వేస్తే క్రిమినల్స్ కి బట్టలు కూడా తీసుకొడతాను. పోలీస్ క్యాప్ పెడితే క్రిమినల్స్ కి కంటి నిండా నిద్ర లేకుండా చేస్తాను. ఎవరికైనా క్రైమ్ చేయాలనే ఆలోచన వస్తే ఉచ్చబడిపోయేలా చేస్తాను. డిపార్ట్మెంట్ మొత్తం తలెత్తుకునేలా డ్యూటీ చేస్తాను. ఇక సిటీలో ఎక్కడ చూసినా కరప్షన్ 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 అని బట్టలు చించేసుకున్నావుగా కార్తికేయ సార్. ఇప్పుడు మీకు పవర్ వచ్చింది. మీరు రూల్స్ ని పాటిస్తారు, బ్రేక్ చేస్తారు, చూద్దాం. వీడెవడో నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడుగా? రీసెంట్గా 10 days బ్యాక్ దొరికింది సార్, మా ఇంటి గడప ముందర. ఎవడో పెట్టాడరా పొద్దున్నే. మన డిపార్ట్మెంట్కి ఇవన్నీ మామూలేనయ్యా. అంతేనంటారా? లైట్ తీసుకో, మనల్ని వేసుకునే మీడియా వాళ్ళకంటే తక్కువేలే. అందరికి 70 mm రాడ్ పెట్టే సమయం వస్తుందయ్యా. సీరియస్గా తీసుకోవాలి మరి. రే సోరే, నాగాకు ఫోన్ చేయరా. రే నాగా, ఎక్కడున్నావు? నీతో పని పడింది, మాట్లాడలేరా? రే రావడానికి కొంచెం టైం పడుద్ది, అప్పటిదాకా ఆపుకో. వీడి మెంటల్ నా కొడుకనే విషయమే మర్చిపోయాను. వీడు వచ్చే లోపు ఇంకా ఎక్కడెక్కడ ఉన్న మన వాళ్ళని పిలిపించండి. మళ్ళీ మన మాఫియా మొదలు పెడదాం. వీడెవడో కార్తిక్ గారిని బాగానే ఇన్సల్ట్ చేశాడు. మనం హెల్ప్ చేద్దాం. సార్ చెప్పు. ఈ యాక్సిడెంట్ వెనుకున్న డ్రగ్ డీలర్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ డీలర్ కార్ డిపో కూడా పక్కనే ఉంది సార్. వాడిని అసలు వదలకూడదు సార్. వాడు ఎక్కడ ఉన్నాడు కనుక్కొని లొకేషన్ షేర్ చేయి. అమ్మ ఈడమ్మ దొరికేశాడు. విక్రమ్ చెప్పు. హలో కార్తిక్, బాగున్నావా? సారీ, నీకు ఆ లెటర్ పంపింది ఎవడో కాదు, ఆ క్రాక్ నా కొడుకు ఆదిత్యగాడే. ఫ్యూజులు ఎగిరాయా? షూర్గా ఆదిత్యగాడే అని ఎలా చెప్తున్నావు అని అడక్కు. ఆ రైటింగ్ ఆదిత్యగాడిది కాదు. ఆ అక్షరాలను బట్టి చూస్తుంటే అది ఖచ్చితంగా చిన్నపిల్లలు రాసినవే. ఈ లీలలన్నీ ఆ ఆదిత్యగాడివే. నాకు వాడు కావాలి, దానికి నీ హెల్ప్ తోడవుతుందని నేను నీకు హెల్ప్ చేశాను. నువ్వు వాడి గురించి అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ చేయి. నేను నీ కాల్లో టచ్లో ఉంటాను, వాడిని మాత్రం మిస్ చేయకు. ఆదిత్య, సాలరీ వచ్చిందిరా. నీ కాలేజ్ ఫీజు కట్టేశాను. ఒక 2 daysలో కాంపిటీషన్ ఫీజు కూడా కట్టేస్తాను. అవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? మనకున్న ప్రాబ్లమ్స్ చాలావా? అసలే నీకు హెల్త్ కూడా బాగాలేదు. నా హెల్త్ సంగతి పక్కన పెట్టరా. నువ్వు నేషనల్స్లో ఆడాలా, కప్పు గెలవాలా, అది నా బిడ్డ అంటే. హలో గైస్, ఆదిత్య సిటీలోకి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమాన్ కమాన్ కమాన్, ట్రేస్ చేయండి.
హలో చెప్పండి. హలో సార్, నేను ఎస్ఐ కార్తికేయన్ మాట్లాడుతున్నా. రాహుల్ కేసు సాల్వ్ చేసిన తర్వాత ఆదిత్య మిస్ అయ్యాడు. దొంగ ఎనఫ్ ఎనఫ్. ప్రెసెంట్ మేము ఆదిత్యను వెతుకుతున్నాం. తను కేసు సాల్వ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏమైనా మీట్ అయ్యాడా? అవును సార్, మా కొడుకు కేసు సాల్వ్ చేసిన తర్వాత ఆదిత్య నన్ను ఒకసారి కలిశాడు. నా ఇద్దరు కొడుకులే నాకు కొన్నంత బలం అని నమ్మాను. ఒకడేమో చనిపోయి నన్ను సగం చంపేశాడు, ఇంకొకడు నన్ను అర్థం చేసుకోకుండా పూర్తిగా చంపేశాడు. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? మీరేం బాధపడకండి సార్, మీ పెద్ద అబ్బాయికి ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది, తొందరలోనే బయటకు వస్తాడు. ఇంకా రాహుల్ ప్రజెంట్ మన మధ్యన లేకపోయినా తను ఎప్పుడు మీతోనే ఉంటాడు సార్. ఎందుకంటే ఒక తండ్రిగా మీరు తనకు చూపించిన ప్రేమ కంటే ఒక స్నేహితుడిగా మీరు చూపించిన ప్రేమే రాహుల్ మీతోనే ఉండేలా చేస్తుంది. పెద్దోడికి కూడా అదే ప్రేమను పంచానే, మరి వాడెందుకు ఇంత పాపం చేశాడు? సొంత తమ్ముని పొట్టను పెట్టుకున్నాడే. కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్. జరిగిందేదో జరిగిందని మీరు నమ్మాల్సిన టైం ఇది. ఇలా చేస్తాడని అనుకోనే లేదే. కుమార్ రాహుల్ విషయంలో అలా చేయడానికి కారణం మీరు రాహుల్ మీద పెంచుకున్న ప్రేమ కాదు, చూపించిన ఇష్టం కాదు. రాహుల్ కన్నా బెస్ట్గా గ్రేట్గా అనిపించుకోవాలి, కనిపించాలి అన్న కుమార్కున్న ఆశ, అత్యాశ, స్వార్థం, ద్వేషం ఇలా మారి అవన్నీ పెరిగి పెద్దదై పగగా మారింది సార్. అదే ఇప్పుడు రాహుల్ చావుకి కారణమైంది, మీకు ఇలా ఏడుపుని మిగిల్చింది. అయినా ఇది సరదానా ఆదిత్య? సొంత మనుషులను ఎవరైనా చంపుకుంటారా? మనం మనుషులమా పశువులమా? అయినా వాటితో పోలుస్తున్నావేంటి? మనకన్నా అదే బెటర్. వాటికి ఒక క్లారిటీ ఉంటుందయ్యా. సార్ ఈ కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా కామన్ సార్. అవి మనకు కొత్త ఏమీ కాదు, మనం బయట చాలానే చూస్తుంటాం. ఇక్కడ ఒకడు ఎదుగుతుంటే చప్పట్లు కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు సార్. కానీ ఆ చప్పట్లు కొట్టే వాళ్ళలో సగం మంది వీడికి ఎప్పుడు కొరివెట్టేద్దామని చూసేవాళ్ళే సార్. అబ్బబ్బే వీళ్ళు మారారు సార్, మనుషులు కదా. ఇదే ఇప్పటి కలియుగం సార్. ఎనీవేస్ మీరు నన్ను నమ్మినందుకు, మీరు నాకు కొద్ది కోఆపరేట్ చేస్తే మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలుస్తుంది. నమ్మి చెప్పండి సార్, నమ్మకం నిలబెట్టుకుంటాను. మా అబ్బాయి పేరు రాహుల్ సార్. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇచ్చిన కేసు నా దాకా వచ్చింది. ఏంటది? అదేదో మిస్సింగ్ కేసు సార్. నా దాకా వచ్చిన కేసు ఈ రోజుతో కంప్లీట్ అయిందని చెప్పడానికి నేను మీ దాకా వచ్చాను సార్. మీరు చేసిన సపోర్ట్ వల్లే మన రాహుల్ గురించి ఏదో క్లూ దొరికిందంట. నేను పోలీస్ స్టేషన్ వరకు పోయిస్తా. మీ పెద్ద అబ్బాయి కుమారే అంతకుడని కనిపెట్టగలిగాను. నా మీద పడిన మచ్చ కూడా ఒక విధంగా మీ వల్లే పోయింది సార్. థ్యాంక్స్ సార్. ఆదిత్య, ఇన్ని రోజులు నీలో చెడునే చూశాను. అప్పుడప్పుడు చెడు కూడా మంచి చేస్తుందని అర్థమైంది. మరి నేను ఉంటాను సార్. కానీ ఆ చెడే కంటిన్యూ అయితే మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. నువ్వు మంచోడువా చెడ్డోడు అనేది ఇక్కడ ఎవరికి క్లారిటీ లేదు. సో జాగ్రత్త. వస్తాను సార్. ఆ రోజు నేను అంతా మాట్లాడుతున్నా ఆదిత్య ఏం చెప్పకుండా వెళ్ళిపోతే డౌట్ పడ్డా. ఈ రోజు మీరు కాల్ చేసి అడుగుతుంటే ఆ డౌట్ డబుల్ అయ్యింది సార్. ఆ రోజు నన్ను ఆదిత్య కలవడమే లాస్ట్. అంతకు మించి నాకు ఆదిత్య గురించి ఏం తెలియదు సార్. అంటే తను డీల్ చేసిన ఫస్ట్ కేసు మీదే కదా, అందుకే. అలాగే సార్. మిస్ అయిన కార్లన్నీ ఈ ఏరియాలోనే ఉన్నాయంటే వాడు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడని అర్థమవుతుంది. ఇవన్నీ యాక్సిడెంట్లో బయటపడిన కార్లు కదా. ఇక్కడ ప్రతి కార్కి ఒక కథ ఉంది. వీటితో అసలు వాడేం చేస్తున్నాడు? నా బంగారు తల్లి చెప్పిందంటే అందులో ఏదో అర్థమే ఉండే ఉంటుంది. అదేందో చెప్పు తల్లి, మార్చుకుంటాను. నువ్వు నాకు నేర్పించేప్పుడు చెప్తా ఉన్నావు కదా, ఇప్పుడు నాకు చెప్పట్లేదు. అర్రే, అంత పని చేసేనా? ఆ తప్పే చేసినా.
మీదట హలో సార్. అర్రే ఇక్కడ అయిపోయమ్మా, లోపల రా. హాయ్. ప్రియా రైట్? పేరు కట్టు తెలుసు. మీ బాబాయ్ ఇప్పుడు నీ గురించి కదా అలా వినిపించదులే, కనబడిన ప్రతిసారి చెప్తూనే ఉంటాడు. మీరేమంటారు సార్? ఆ తమ్ముడు మర్దులు యాక్సిడెంట్లో చనిపోయినాక పాప ఏమైపోద్దని భయం. వాళ్ళ అమ్మ నాన్న కంటే బాగా చూసుకోవాలని ప్రయత్నిస్తుంటాను. రాము చెప్పాలి బాధపడద్దని. అమ్మ నాన్న ఉన్నా ఎంత బాగా నన్ను చూసుకునే వాళ్ళు కాదేమో, అందుకే దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయినాడేమో. నువ్వు ఏడుకు రాము, వేస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నేను ఏడవట్లే తల్లి, నేను ఏడవట్లే. నువ్వు ఏడుస్తున్నావు. హే ఆపండి, ఇద్దరు కలిసి సోది పెడుతున్నారా? మర్యాద పూర్వకంగా ఒక ఇంటికి వచ్చాడే, వాడికి మర్యాద చేద్దామే, కాఫీయో టీయో ఇద్దామే అని లేదు. ఓ అని ఏడుస్తున్నారు. సరేలే బాబు, ఇప్పుడు కాఫీ తాగుతావా టీ తాగుతావా? ఓ వెదర్ అనుకూలంగా ఉంది కాబట్టి కాఫీ బెటర్ సార్. అంతే కదా, నెంబర్ తీసుకొస్తా ఉండు. ఏ స్కూల్లో చెప్పు. హలో చెప్పు. ఐ వాంట్ ఆదిత్య. సంబంధం లేకుండా ఏదో జరిగింది. మన డిపార్ట్మెంట్ లో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి. నా డౌట్ ఆదిత్య మీదే. తెచ్చారా? తీసుకో బాబు, ఆగు, వేడివేడిగా ఉంది. ఎలా ఉంది ఆదిత్య? నైస్ కాఫీ సార్. బయటంతా మీరు రీజైన్ అవుతారా, మళ్ళీ కాకి చక్క వేస్తారా అని బయట హాట్ టాపిక్ నడుస్తా ఉందే. అందరినీ సస్పెన్స్ లో పెట్టేశావు. మనందరం చాలా చిన్న లైఫ్ సార్. ఇదిగో ఈ కాఫీ కప్ లాగా, ఇది జస్ట్ అలా కింద పడితే చచ్చిపోదు. ఇంత చిన్న లైఫ్లో సర్ప్రైజ్లు సస్పెన్స్లు లేకపోతే ఎలా? అవి ఉంటేనే లైఫ్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సార్. వెరీ గుడ్. మీ నోట్లో పాప పేరు బాగా విని 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 ఒకసారి ప్రియాని చూద్దామని ఇలా వచ్చాను. చూశాను. ఐఎమ్ హ్యాపీ సార్. ఇంకేంటి సార్, మరి నేనున్నా? అలాగే బాబు, అలాగే. విక్రమ్, నిన్ను వదలండ్రా. ఇక్కడ ఏది అబద్ధం ఏది నిజం
అంతా పైవాడాడుతున్న వింత నాటకం. ఈ విక్రమ్ గాడు మళ్ళీ కథలోకి ఎంటర్ అయ్యే టైం వచ్చింది. గెట్ రెడీ. పోలీస్ ఉద్యోగం అంటే కామెడీ అయిపోయింది మచ్చా. ఎవడు పడితే వాడు వస్తున్నాడు, ఎవడు పడితే వాడు పోతున్నాడు. ఇప్పుడు ఈ ఆదిత్య ఎవరో తెలీదా? ఓడే కాదు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. ఆయన ఎవడు లేనట్టు దొంగ పోలీస్ ఉద్యోగం ఏంటో. అసలు ఈ రాహుల్ గారు కూడా వాడి కథ ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. హలో నాన్న. నాన్న బాగున్నా. నా వల్ల కావట్లేదు నాన్న. ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా లాభం లేకుండా పోతుంది. ఇక్కడ పొజిషన్కి ఇంత అని సిగ్గులు లేకుండా లంచం అడుగుతున్నాను నాన్న. పోలీసు సమాధానం మారుద్దాం అనుకుంటే పోలీసు అవ్వాలంటే ఇవ్వాల్సిందే అంటున్నారు. అడుగు పెట్టేది కరప్షన్ వల్ల అయితే ఇంకా కరప్షన్ ఎలా నాన్న అరికట్టేది? నిజాయితీగా ఉండి క్రైమ్ని నామరూపాలు చేద్దాం అనుకున్న వాళ్ళని నాకేం చేస్తున్నానని అర్థమైపోయింది. లేదు నాన్న, రేపు సాయంత్రం వచ్చేస్తున్నాను. నేను ఏదైతే అదేంది నేను వచ్చేస్తున్నాను నాన్న, అంతే. దీనమ్మ బయట దొంగల వాళ్ళు తిరిగి డిపార్ట్మెంట్ దొంగల కొడుకులు ఉండి ఏంట్రా ఇది? రే కార్తికేయ, ఇది మనకు సెట్ కాదు పదా. ఎక్కడరా? ఇంకా 2 days టైం ఉందిరా కేసు కంప్లీట్ చేయడానికి. రాహుల్ వాళ్ళ నాన్నని ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నా. స్టేషన్కి పిలిపించిన అతన్ని. వద్దు, స్టేషన్కి పిలిస్తే భయపడే ఛాన్స్ ఉంది. నేనే పర్సనల్గా ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. ఓకే, నీ సైడ్ నుంచి ఏదైనా అప్డేట్ ఉంటే కాల్ చేయి. చేస్తాలే. ఇస్తాను, ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఇస్తాను. రే మచ్చా, అసలు నన్ను సార్ లైన్లో ఉన్నారా? సార్ మీకు దండం పెడతా సార్, అసలు నిదానంగా రండి సార్. ఆ చెప్పులు లేకుండా రండి సార్. ఆ షాపులో ఉన్న పిల్ల నాకు బాగా నచ్చిందిరా. ఎలాగైనా సెట్ చేసుకోవాలరా. రే నాన్నరా. నాన్న ఎందుకు చేశాడేమో చూడరా. చెప్పండి నాన్న. ఎక్కడ చచ్చావురా? నీకోసం ఆ టైగర్ నగ నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. తప్పించుకొని చావు. చాడయ్య రంకమగుడు పోలీస్ ఆయన సౌండ్ లేకుండా రమ్మంటే సౌండ్ చేస్తా వచ్చాడు. రే ఆగండి రా. రే అడ్డంగా బుక్ అయిపోయాంరా. మా నాన్న ఎవరో తెలుసు కదా నీకో? నీ అబ్బా కోసమే వచ్చానరా నేను. నువ్వే కానీ లేకపోతే ఇక్కడ నుంచి తప్పించిన వాళ్ళం రా. ఆహా, ట్రై చేయండి. అమ్మా ఝాన్సీ రాణి, నువ్వు మొదలెట్టు. పదరా. కొంచెం కారం తగ్గిద్దమ్మా.
అక్కడ పడిందిగా. తక్కువగా చూసారు మీకు కనిపిస్తుంది ఝాన్సీ లక్ష్మీపై. చెడు ఆలోచనలు మానుకో, చెడు చేష్టలు ఆపేసుకో. నువ్వు ఉనకుంటే తెలుస్తుంది నీ అంతునిక చూసుకో. తెలుగు అమ్మాయి తేడా వస్తే అత తీసే టెంపర్ పోలి లేడీ టైగర్ ఝాన్సీ. ఒప్పుకో తప్పుకో బతికిపో నువ్వు వినకున్నా లేక కనబడకున్నా వెతికి వెంటనే స్పై 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 ఆఫీసర్ మా ఝాన్సీ. వద్దే నీకు దండం పెడతా, నేను లొంగిపోతా. కంగారు పడరా, ట్రీట్మెంట్ ఇక్కడ కాదు. ఎక్కడికి మీరు వెళ్ళేది? యాసిడ్లు పోస్తారా? యాసిడ్లు అమ్మాయిల పైన మీరు. నీ గురించి వాడికి తెలియక అనుంటాడే ఝాన్సీ, వదిలేయ్. కమాన్. ఎస్ సార్. కానన్ననే తనన్ననే నాన్ననే చిన్నారి చిన్నారి నా చిట్టి చిన్నారి. కుట్టి తల్లి బంగారు కుట్టి తల్లి. నీ కంటి పాపనై నిన్ను నేను కాపాడుకుంటారా? అమ్మ నాన్న నేనై నిన్ను కాచుకొని ఉంటారా? నీడై తోడై నీ అండై నేనుండగా తల్లి. నీ ఇష్టం ఎంత కష్టం అయినా తీరుస్తూనే ఉంటారా? చిన్నారి చిన్నారి నా చిన్నారి తల్లివే. నీ చిరునవ్వు కోసం ప్రతి క్షణం పోరాటం చేస్తారా? కుట్టి తల్లి నా బంగారు నువ్వే తల్లి. భాజోరా నేను ఉన్నగా నీ కండగా. నువ్వు నిమ్మలంగా నిద్రపోర తల్లి. ఓ